ప్రజల్ని బానిసల్లాగా వాళ్ళు రాజుల్లాగా పరిపాలించారు. అందుకని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి స్వతంత్రం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రాజ్యాంగం, ఆ రాజ్యాంగాన్ని మన అంబేద్కర్ రాశారు. ఆ అంబేద్కర్ గారు మనందరికీ ఓటు హక్కించి ప్రజల్ని ప్రధానమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా అందరూ కూడా మీ ఓటు వల్లనే గెలిచేటటువంటి అవకాశం అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పెట్టాడు. మీరు ఓటు వేయకపోతే ఎమ్మెల్యేలు గారు, ముఖ్యమంత్రి గారు, మీరు ఓటు వేయకపోతే ప్రధానమంత్రి గారు, ఎంపీలు గారు. ఈ రోజు మేమంతా ఈ ఎండలో మీ దగ్గరకు వచ్చి ఓటేయండి అని అడుక్కుంటున్నామంటే అది రాజ్యాంగం ఉండటం వల్లనే రాసుకున్నాం. ఆ రాజ్యాంగంలో మీరు వేసిన ఓట్లు లెక్కించి మెజారిటీ ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళని ఎంపీగా ఎమ్మెల్యేగా చేసి మంత్రులు చేసే పరిస్థితిని రాజ్యాంగంలో పెట్టాం. ఇప్పుడు బీజేపీ, మోడీ, టీఆర్ఎస్, కేసీఆర్ ఇద్దరు కూడా ఈ రాజ్యాంగాన్ని మార్చి కొత్త మార్గాన్ని తెచ్చి ప్రజలకి ఏమంట్లో అడిగే హక్కు, ఓటు హక్కు వీటన్నింటినీ తగ్గించడానికి చూస్తున్నారు. కాబట్టి రేపు వచ్చే ఎన్నికల్లో దయచేసి మన ఇష్టం వచ్చినట్టుగా దేవుణ్ణి ప్రార్థించుకోవచ్చు. హిందువులైతే వాళ్ళు రాముణ్ణి, శివుణ్ణి పూజించుకోవచ్చు. అదే రకంగా మైసమ్మ కానీ, రేణుకమ్మ కానీ ఇటువంటి దేవతలు కూడా పూజించుకోవచ్చు. క్రిస్టియన్స్ యేసుక్రీస్తుని పూజించుకోవచ్చు. అదే రకంగా ముస్లింస్ అల్లాని పూజించుకోవచ్చు. ఇది తాడూరు. ఈ తాడూరు రావడానికి ఇటు నుంచి ఒక దారి ఉంది, వెనక నుంచి ఒక దారి ఉంది, ముందు నుంచి 4 దారులు ఉన్నాయి ఈ బస్ స్టాండ్కి రావడానికి.